శ్రీమాత్ర నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి వారికి రాశ్యాధిపతి అయిన శనిదేవుని వక్రగతి ప్రభావం అనేది వీరికి కెరియర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ జీవితం, ఆర్థిక జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అసలు వక్రగతి అంటే ఏమిటి? దీని కారణంగా ఎలాంటి నష్టాలు, లాభాలు అనేవి కలుగుతాయి? అంటే మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? ఒకవేళ అశుభ ఫలితాలు కలిగితే ఎటువంటి పరిహారాలను మనం పాటించాలి? ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఈ 2024 సంవత్సరంలో జూన్ 31వ తేదీన ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి 2024 సంవత్సరం నవంబర్ 15వ తేదీన సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు దాదాపుగా 139 రోజుల పాటుగా గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం శనిదేవుడు స్వస్థానమైన కుంభరాశిలో వక్రగతిలో సంచరిస్తున్నాడు. ఇక ఈ యొక్క శనిగ్రహం కారకత్వం చూస్తే గనక శని ఆయువు కారకుడు, వాయు కారకుడు, అలాగే కర్మకు కారకుడు. సహజంగా ఈ శనికి అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైతే తమ జీవితంలో అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని వచ్చినప్పుడు ఎందుకు అని అంటే గనక మనం చేస్తున్న పనుల్లో డిలే, ఫ్రస్ట్రేషన్, రిస్ట్రిక్షన్, యాంగ్జైటీ ఇవన్నీ జరిగిన తర్వాతే శని పనుల్లో రిజల్ట్స్ని ఇస్తాడు. శని శుభ ఫలితాలు అస్సలు ఇవ్వడా అని అంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ జాతకంలో శని బలంగా ఉన్నా, అలాగే మిత్రక్షేత్రంలో అంటే ఉచ్చ స్థానంలో గనక ఖచ్చితంగా మనం కష్టపడి పనులు చేసిన తర్వాత ఫలితం మాత్రం తప్పకుండా ఇచ్చే గ్రహం ఈ యొక్క శనిగ్రహం అని పండితులు చెబుతున్నారు. జాతకులు ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా ఉంటే గనక వారినే శని ఎక్కువగా ఇష్టపడతాడు. క్రమశిక్షణకు కారకుడు ఈ శని దేవుడు. కాబట్టి కష్టించి పని చేయడం, కృషి చేయడం అందరూ పద్ధతిగా పెట్టుకోవాలి అని చెప్పుకోవాలి. ఇక శనిదేవుడు ఎవరికి ఏది సులభంగా ఇవ్వడు. చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత, కృషి చేసిన తర్వాతనే అంటే చేస్తున్న పనులపైన ఫోకస్ పెట్టి హార్డ్ వర్క్ చేస్తే కనుక శనిదేవుడు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడండి. ఇక వారు ఏ రంగంలో ఉన్నా సరే లెజెండరీ విక్టరీని అందుకోవాలన్నా కూడా శనిదేవుడే కారకత్వం వహిస్తాడు. ఈస్ట్కు సూర్య భగవానుడు, వెస్ట్కు శని భగవానుడు ఆధిపత్యం వహిస్తారు. ఇక ప్రస్తుతం శనిగ్రహం స్వస్థానం కుంభరాశిలో వక్రీకరిస్తున్నాడు. పూర్వభాద్ర నక్షత్రం మీద, అలాగే శతభిష నక్షత్రం మీద, 2 నక్షత్రాల మీద ఈ 2024 సంవత్సరం నవంబర్ 15వ తేదీ వరకు శని వక్రీకరించబోనున్నాడు. సహజంగా చూస్తే జ్యోతిష చక్రంలో 11వ రాశి కుంభరాశి. 11 అంటే నెట్వర్క్, ఫ్రెండ్స్, కోరికలు, విషెస్, ఫుల్ఫిల్మెంట్స్, లాభాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు వక్రగతి అంటే ఏమిటంటే సహజంగా గోచారంలో గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ అంటే శవ్య దిశలో రాశి సంచారం, నక్షత్ర సంచారం చేస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈ గ్రహాలే అపశవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్ దిశలో అంటే ముందుకు కాకుండా వెనక్కి వస్తూ ఉంటాయి. దీనినే వక్రగతి అని అంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి స్వస్థానంలో వక్రీకరించిన శనిగ్రహం కారణంగా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయంటే కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు అండి. ఇక కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ కుంభరాశికి చెందుతాయి. ఇక వక్రీకరించిన గ్రహం ఆ రాశి ఆ భావంతో పాటుగా వెనుక రాశి వెనుక భావం యొక్క ఫలితాలు ఇస్తాడు. వక్రీకరించిన గ్రహం ఏ భావాలకు సంబంధించి ఉంటుందో ఆ భావాలలో ఫలితాలు విషయంలో నెమ్మదిగా ఉంటుంది. కానీ రివ్యూ చేసుకోవడానికి, రీస్ట్రక్చర్ చేసుకోవడానికి, అలాగే రీస్ట్రెంథన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇక శనిదేవుని వక్రగతి వలన కుంభరాశి వారికి 12వ స్థానం బలపడుతుంది. 12వ స్థానం ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, సేవ, సర్వీస్,
నష్టాలు, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. అదేవిధంగా ఐసోలేషన్ కూడా, అంటే మీలో మీరు కొంచెం లోన్లీనెస్ కావచ్చు, స్పిరిచువల్గా మెడిటేషన్లో ఉండడం, అలాగే ఫిలాసఫీ థాట్స్ వైపు మీ యొక్క దృష్టి మారుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా గతంలో మీకు జరిగిన నష్టాలను పూడ్చుకోవడానికి మీ యొక్క దృష్టి పెడతారు. ఇక్కడ 12వ స్థానం అంటే నష్టం. కాబట్టి ఈ శని వక్రీకరించిన 139 రోజుల కాలం ఏదైతే ఉంటుందో, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అలాంటి అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా మీకు వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు చేస్తున్న పొరపాట్లను ఈ సమయంలో, అంటే శని వక్రగతి సమయంలో సరిదిద్దుకుంటారు. అలాగే మీ జీవిత భాగస్వామి విషయంలో, వ్యాపార భాగస్వామి విషయంలో, అలాగే కెరియర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో గతంలో చేసిన పొరపాట్లను, తప్పులను, మిస్టేక్స్ కావచ్చు, ఇల్లీగల్ థింగ్స్ కావచ్చు, ఏదైనా సరే రివ్యూ చేసుకొని సరిదిద్దుకోవడానికి కుంభరాశి వారికి శని వక్రగతి సమయం ఎంతో అద్భుతమైన సమయం అని పండితులు తెలియజేస్తున్నారు. ఇక కుంభరాశి వారు మరిన్ని శుభఫలితో పొందుకోవడానికి శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకం చేయండి. హనుమాన్ చాలీసాను రోజు పఠించుకోండి. వీలు కాకపోతే మంగళవారం రోజు హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ విధంగా పరిహారాలు చేసుకోవడం ద్వారా కుంభరాశి వారు వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.